నమస్కారం. ఎన్ని తరాలు మారినా మనం ఇంకా మన పూర్వీకుల నుంచి వచ్చిన కొన్ని పాతకాలపు ఆచారాలను గుట్టిగా పాటిస్తూనే ఉన్నాం. చాలామంది ఇవన్నీ పనికిరాని చెత్త అని, మన పూర్వీకులకేం పనిలేక ఇలాంటి రూల్స్ పెట్టారని తీసి పారేస్తుంటారు. కాని ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. మన పూర్వీకులు ఇప్పుడున్న మోడ్రన్ సైంటిస్టుల కన్నా చాలా స్మార్ట్. వాళ్లకు మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలో బాగా తెలుసు. కానీ ఆ విషయాలను డైరెక్ట్గా సైన్స్ క్లాస్లా చెప్తే ఎవరూ వినరని, వాటన్నింటినీ ట్రెడిషన్స్ పేరుతో మన బ్రెయిన్లోకి ఎక్కించారు. దీనికొక చిన్న ప్రూఫ్ కావాలా? పెళ్లిలో వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారో మీకు తెలుసా? మన సోలార్ సిస్టంలో మామూలుగా అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. కానీ ఈ అరుంధతి మరియు వశిష్ఠ నక్షత్రాల స్పెషాలిటీ ఏంటంటే, ఇవి ఒకదాని చుట్టూ ఇంకొకటి తిరుగుతుంటాయి. వివాహ సమయంలో దీన్ని చూపిస్తూ మీ భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి చుట్టూ ఒకరు తిరగాలి అని అందులో ఉన్న ఆస్ట్రానమీని మనకు చెప్పారు. మైండ్ బ్లోయింగ్ కదా? ఇలాంటి అద్భుతమైన హిందూ సంప్రదాయాల వెనుక ఉన్న ప్యూర్ సైన్స్ గురించే ఈ వీడియోలో డీకోడ్ చేయబోతున్నాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నంబర్ 1. పురాణాల్లో ఉత్తర దిక్కున తలపెట్టి పడుకుంటే దయ్యాన్ని లేదా మరణాన్ని ఆహ్వానించినట్టే అని భయపెడుతుంటారు. కానీ దీని వెనకున్న సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మన భూమి చుట్టూ ఒక పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అలాగే మన బాడీలో ప్రవహించే బ్లడ్ అండ్ హీట్ వల్ల మనకు కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. మన తలని నార్త్ డైరెక్షన్లో పెట్టి పడుకున్నప్పుడు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మన బాడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసిమెట్రికల్గా మారుతుంది. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది. అప్పుడు మన గుండె ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. ఇంకొక షాకింగ్ రీజన్ ఏంటంటే, ఈ పొజిషన్లో పడుకున్నప్పుడు శరీరంలో ఉండే ఐరన్ అంతా లాక్కెళ్లి మెదడులో చేరుతుంది. దీనివల్ల తలనొప్పి, ఆల్జమర్స్, పార్కిన్సన్స్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తాయి. నంబర్ 2. పెద్దవాళ్ళని చూడగానే కాళ్లకు నమస్కరిస్తాం. ఇదొక రెస్పెక్ట్ అని మనకు తెలుసు. కానీ దీని వెనుక ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ దాగి ఉంది. మన మెదడు నుంచి స్టార్ట్ అయ్యే నరాలు మన బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి చివరికి మన చేతి వేళ్లలో, కాలి వేళ్లలో ఎండ్ అవుతాయి. మనం ఇతరుల కాళ్లకు దండం పెట్టినప్పుడు మన చేతి వేళ్లు వాళ్ల కాళ్ల వేళ్లను తాకుతాయి. అప్పుడు ఒక అద్భుతమైన సర్క్యూట్ ఫామ్ అయి 2 బాడీస్ కనెక్ట్ అయ్యి ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాయి. ఈ సమయంలో మన చేతులు ఎనర్జీ రిసెప్టర్గా, పెద్దవాళ్ల కాళ్ళు ఎనర్జీ గివర్గా మారతాయి. వాళ్ల పాజిటివ్ ఎనర్జీ డైరెక్ట్లోకి వస్తుందన్నమాట. నంబర్ 3. ఫంక్షన్కి వెళ్ళినా, ఇంట్లో తిన్నా మనం ఎప్పుడూ ముందుగా కారంతో స్టార్ట్ చేసి చివరికి స్వీట్ ఐటెంతో ముగిస్తాం. ఎందుకు? ముందే స్వీట్ తినొచ్చు కదా. మన పూర్వీకులు పెట్టిన ఈ రూల్ వెనుక పక్కా డైజెషన్ సైన్స్ ఉంది. మనం ముందుగా హాట్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల మన స్టమక్లో అవి డైజెస్టివ్ జ్యూసెస్ను, యాసిడ్స్ను రిలీజ్ చేస్తాయి. ఇవి మన జీర్ణక్రియను ఫాస్ట్గా, సజావుగా సాగేలా చూస్తాయి. అదే స్వీట్స్లో షుగర్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను జరగకుండా స్లో చేస్తాయి. అందుకే స్వీట్స్ను చివర్లో తీసుకుంటాం. మనం కింద కూర్చుని తిన్నప్పుడు మన కాళ్లతో పని ఉండదు కాబట్టి మన ప్రసరణ వ్యవస్థ మొత్తం జీర్ణక్రియపైనే దృష్టి పెడుతుంది. నిలబడి తిన్నప్పుడు ఇది సాధ్యం కాదు. నంబర్ 4. ఆడవాళ్లు వేసుకునే గాజులు, మెట్టల వెనుక మనం మైండ్ బ్లాక్ చేసే గైనకాలజీ దాగుంది. ఆడవాళ్ల కాళ్ళకి మెట్టలుంటే పెళ్లయిందని అర్థం. అయితే వాళ్లు మెట్టలు ధరించే ఆ 2వ బొటన వేలు నుండి ఒక నిర్దిష్టమైన నరం నేరుగా గర్భాశయాన్ని కలుపుతూ గుండెకు వెళ్తుంది. వెండికి భూమి నుండి ధ్రువశక్తిని గ్రహించి శరీరానికి పంపే కండక్టర్ పవర్ ఉంది. ఈ వేలుకు మెట్టలు ధరించటం వల్ల గర్భాశయం బలపడి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులర్ అవుతుంది. ఇక గాజుల విషయానికి వస్తే, మనం పల్స్ చెక్ చేసే మణికట్టు దగ్గరే గాజులుంటాయి. ఈ గాజుల వల్ల అక్కడ ఒక కాన్స్టెంట్ ఫ్రిక్షన్ ఏర్పడి బ్లడ్ సర్క్యులేషన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే ఔటర్ స్కిన్ నుండి బయటకు ఎమిట్ అయ్యే ఎనర్జీని ఆ రౌండ్గా ఉండే గాజులు తిరిగి బాడీలోకే పంపుతాయి.
ఇక నుదుటి మీద పెట్టుకునే కుంకుమ కనుబొమ్మల మధ్య ఉండే మేజర్ నౌ పాయింట్ని కవర్ చేసి మన ఎనర్జీ బయటికి పోకుండా కాన్సంట్రేషన్ని అమాంతం పెంచుతుంది. నంబర్ 5, గుడిలోకి వెళ్ళగానే గంట ఎందుకు కొడతాం? దుష్ట శక్తులను పారద్రోలడానికి అని పురాణాలు చెబుతాయి. కానీ అసలు సైన్స్ ఏంటంటే, ఆ గంట చేసే శబ్దానికి మన మైండ్లో రన్ అయ్యే ఇతర విషయాలన్నీ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోతాయి. ఆ గంట కొట్టినప్పుడు వచ్చే రీసౌండ్ కరెక్ట్గా 7 సెకండ్స్ ఉంటుంది. ఈ 7 సెకండ్స్లో మన నెగటివ్ థాట్స్ అన్నీ పోయి ఫుల్ కాన్సంట్రేషన్ దేవుడి మీదే ఉంటుంది. అంతేకాదు, గుడికి వెళ్ళినప్పుడు ఉపవాసం చేస్తాం. మన శరీరం 80% ఫ్లూయి ఐడియాస్తో 20% సాలిడ్స్తో ఉంటుంది. రోజు తింటూ ఉంటే రిలీజ్ అయ్యే టాక్సిక్ మెటీరియల్స్ అన్నీ మనం ఉపవాసం ఉన్నప్పుడు డైజెస్ట్ అయిపోయి మన స్టమక్ మొత్తం డీటాక్స్ అవుతుంది. అందుకే కొన్ని పవిత్రమైన రోజుల్లో మాంసాన్ని దూరం పెట్టి క్యాన్సర్ మరియు కిడ్నీ స్టోన్స్ లాంటి వ్యాధులను రాకుండా మనల్ని మనం కాపాడుకునేలా ఈ రూల్స్ డిజైన్ చేశారు. సో గైస్, ఇదన్నమాట మ్యాటర్. మన పూర్వీకులు గుడ్డిగా ఏదీ చేయలేదు. వాళ్ళు డిజైన్ చేసిన ప్రతి ట్రెడిషన్ వెనుక ఒక హాస్పిటల్ని మించిన మెడికల్ సైన్స్ దాగి ఉంది. ఈ వీడియోలో మీ మైండ్ని అత్యంత షాక్కి గురి చేసిన ఫ్యాక్ట్ ఏదో కింద కామెంట్స్లో దద్దరిల్లేలా చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక భారీ లైక్ కొట్టి ప్రతి ఒక్క భారతీయుడికి చేరేలా మీ వాట్సాప్ గ్రూపులన్నింట్లో షేర్ చేయండి. ఇక మీకోసం ఒక ఎపిక్ అనౌన్స్మెంట్. రేపటి నుంచి మన స్వస్తిక్ ఆర్ట్స్ ఛానల్లో ఒక క్రేజీ సిరీస్ స్టార్ట్ అవ్వబోతోంది. అదే 100 డేస్ సైన్స్ బిహైండ్ సూపర్స్టిషన్స్. అవును, రాబోయే 100 రోజులు రోజు ఒక షార్ట్ వీడియోతో మనకు తెలిసిన 100 మూఢనమ్మకాల వెనుక ఉన్న అసలు సైన్స్ని మైండ్ బ్లోయింగ్ AI విజువల్స్తో డీకోడ్ చేయబోతున్నాం. ఆ నాన్ స్టాప్ నాలెడ్జ్ రైడ్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన స్వస్తిక్ ఆర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ. జై హింద్.